ఓం నమ శివాయ. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడొచ్చింది? ఆరుద్ర నక్షత్రం ప్రత్యేకత ఏంటి? ఈరోజు అభిషేకం, పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఆరుద్ర నక్షత్రం అంటే ఆ పరమశివుని జన్మ నక్షత్రం. మృగశిర అంటే మార్గశిర నక్షత్రం అండి. మార్గశిర నక్షత్రం అమ్మవారి నక్షత్రం కూడా. ఇంతటి పవిత్రమైన అమ్మవారి నక్షత్రం పేరు మీదుగా వచ్చేటువంటి ఈ మాసంలో ఆ పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో కలిసి రావడం ఇంకా విశేషమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఎంతో విశిష్టతను కలిగి ఉంటుందండి. అందువల్ల ఈ రోజు శివయ్యకు ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ పరమశివునికి విశేషంగా అభిషేకాలు, పూజలు నిర్వహించడం వల్ల మనకి కోటి రెట్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని, సర్వసుఖాలు కలుగుతాయని, ఆ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారని పురాణాలు చెప్తున్నాయండి. అందువలన ఈ రోజు చేసిన పూజ, అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో బ్రహ్మ ముహూర్తంలో చేసే అభిషేకం కార్తీక మాసం నెల రోజులు కూడా చేసిన పుణ్యఫలితం ఈ ఒక్క రోజులోనే లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయండి. ఈ 2025 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణయానం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఆరుద్ర నక్షత్రం 2025 డిసెంబర్ 6వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12:24 నుంచి ప్రారంభమై 2025 డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఉదయం 10:35 వరకు ఉంటుందండి. ఈ ఆరుద్ర నక్షత్రంలో పరమశివుడికి అభిషేకం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అంటే 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఆరుద్ర నక్షత్రం వచ్చి మనకి 2025 డిసెంబర్ 6వ తారీఖు శనివారం మధ్యాహ్నం 12:24 నుంచి ప్రారంభమై 2025 డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఉదయం 10:35 వరకు ఉంటుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తంలోని శివాభిషేకం అనేది చేసుకోవాలండి. అది వీలు కాని వారు డిసెంబర్ 6వ తారీఖు శనివారం నాడు కూడా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో కూడా మనకి డిసెంబర్ 6వ తారీఖు శనివారం కూడా మనకి ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి ప్రదోష కాలానికి అప్పుడు కూడా మనం శివాభిషేకం అనేది చేసుకోవచ్చండి. ప్రదోష కాలంలో చేసుకునే శివ పూజ కూడా చాలా విశేషమైనదండి. ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో చేసే అభిషేకం పంచామృతాలతో చేసుకుంటే చాలా మంచిదండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నీ కలిపి పంచామృతాలు అంటారండి. అవేమీ లేకపోయినా సరే చెంబు నీళ్ళు సమర్పించినా సరే పొంగిపోయి కోరిన వరాలను కురిపిస్తాడండి. అందుకే ఆయన్ను బోలా శంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే కాకుండా ఈరోజు విభూతితో కానీ గంధం జలంతో కానీ కూడా అభిషేకం చేసుకోవచ్చండి. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయండి. పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి వేటితో చేసినా సరే ఆ శివయ్య అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. ఈ రోజు ఇంటిలో కుదిరిన వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం, శివయ్య దర్శనం చేసుకోవడం, అలాగే అభిషేకాన్ని అక్కడ చేసిన అభిషేకాన్ని వీక్షించినా సరే అంతటి పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది. ఈ రోజు శివయ్యని ఉమ్మెత్త పుష్పాలతో కానీ, బిల్వదళాలతో కానీ, శంఖ పుష్పాలతో కానీ వేటితోనైనా సరే పూజనైతే చేసుకోవచ్చండి. శివ స్తోత్రాలను, శివ సహస్రనామాలను, శివ అష్టోత్తరాన్ని, శివ పంచాక్షరి మంత్రాలని చదువుకుంటే చాలా మంచిదండి. అవేమి రాకపోతే గనక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా ధ్యానిస్తూ ఉన్నా కూడా చాలా మంచిదండి. సో ఇదేనండి వీడియో. ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజా సమయాలు ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.